హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన టాపిక్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా. ఇది జనరల్ అవేర్నెస్ సెక్షన్ కింద ముఖ్యమైన టాపిక్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండియన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇండియన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయి. మహారత్నాస్ కంపెనీస్, నవరత్నాస్ కంపెనీస్, అదర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. మనం ఒక్కొక్కటి వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనేది తెలుసుకుందాం. అది అలాగే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో కూడా తెలుసుకుందాం. మహారత్నాస్ కంపెనీస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే ఎస్టాబ్లిష్ అయిన ఇయరు 1964. కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా 1975లో. గ్యాస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ 1984లో. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ 1959లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. NTPC లిమిటెడ్ న్యూఢిల్లీ 1975లో. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ 1956లో ఎస్టాబ్లిష్ అయింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ 1954లో ఎస్టాబ్లిష్ అయింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై హెడ్ క్వార్టర్ 1952లో ఎస్టాబ్లిష్ అయింది. నవరత్నాస్ కంపెనీస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు 1954లో ఎస్టాబ్లిష్ అయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ 1942లో ఎస్టాబ్లిష్ అయింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ 1989లో. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ 1965లో. మహానాగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1986లో. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1960. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1986. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1969. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై హెడ్ క్వార్టర్స్ 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై 1961. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ భువనేశ్వర్ 1981లో. NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది, 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం 1982లో ఎస్టాబ్లిష్ అయింది. NLC ఇండియా లిమిటెడ్ నేవలి తమిళనాడులో ఉంది, 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అస్సాంలో ఉంది, 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ గురుగ్రామ్లో ఉంది, 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వాటి హెడ్ క్వార్టర్స్ అవి ఎస్టాబ్లిష్ అయిన ఇయర్స్ చూద్దాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ 1995. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ న్యూఢిల్లీ 2000 ఇయర్లో. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ న్యూఢిల్లీ 1957. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1970. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీ 1976. NMTC లిమిటెడ్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ 1963లో. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నోయిడాలో ఉంది, 1974లో ఎస్టాబ్లిష్ అయింది. భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరు 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు 1992లో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు 1969. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా 1884. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోల్కతా 1967. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ముంబై 1950. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ RCF ముంబై హెడ్ క్వార్టర్స్ 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ధన్బాద్ 1972లో ఎస్టాబ్లిష్ అయింది. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీ 1975. రైల్ టెలికమ్యూనికేషన్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురుగ్రామ్ 2000 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది. భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్ ప్రయాగ్రాజ్ 1970లో ఎస్టాబ్లిష్ అయింది. ఇవి కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. ఇండియన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అన్ని ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.